డియర్ ఫ్రెండ్స్, ఇది 2002 మోడల్ శాంట్రో. ఇది దగ్గర 1,20,000 కిలోమీటర్లు తిరిగింది. అయితే ఇందులో ప్రాబ్లం ఏంటంటే, ఇంతకుముందు దీనికి ఒక సమస్య, హైవే మీద పోతున్నప్పుడు బెల్ట్ రన్ మీద దిగిపోయింది. హైవే మీద బెల్ట్ రీప్లేస్మెంట్, టెన్షన్ బేరింగ్ అవన్నీ చేశారు. అయిపోయిన తర్వాత మళ్ళీ కొద్ది పర్ఫార్మెన్స్లో తేడా వచ్చింది, కొంచెం స్మోక్ లాగా వస్తుంది, పికప్ కూడా తక్కువ ఉంది. అందుకోసమని కస్టమర్ మళ్ళీ దీన్ని షోరూంలో కూడా ఇచ్చాడు. షోరూంలో కూడా ఇస్తే ఆడ కూడా కొద్దిగా సాటిస్ఫాక్టరీగా వర్క్ జరగలేదు. ప్లస్ స్మోక్ అనేది కొత్తగా ఏర్పడ్డది, ప్లస్ మిస్సింగ్ కూడా వస్తుంది. అయితే మన దగ్గర తీసుకొస్తే మేము దీన్ని టెస్టింగ్ చేస్తున్నాం. ఫస్ట్ ఇందులో 2 చోట్ల ప్రాబ్లం సాల్వ్ కాలేదు అన్నప్పుడు మనం కొద్దిగా శ్రద్ధ పెట్టి దీన్ని డయాగ్నోస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 2 చోట్ల డబ్బు అనేది ఖర్చు పెట్టింది పాపం కస్టమర్. అందుకోసం దీన్ని సరిగ్గా చెక్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఇంజిన్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, ఇంజిన్ కంప్రెషన్ ఎలా ఉంది అనేది చెక్ చేస్తున్నాం. ఇది నెంబర్ 1 పిస్టన్. ఇందులో 4 పిస్టన్లు ఉంటాయి. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4. ఇది 4 సిలిండర్ ఇంజిన్ కాబట్టి ఈ 4 సిలిండర్ లో ప్రతి సిలిండర్ లో కంప్రెషన్ ఎంత ఉంది అనేది మీకు చెక్ చేస్తున్నాం. ఇప్పుడు ఇది నెంబర్ 1 కంప్రెషన్ గేజ్. మార్చరా. ఇందులో నెంబర్ 1 పిస్టన్ లో సిలిండర్ లో కంప్రెషన్ పూర్ కండిషన్ లో ఉంది. ఇది విత్ ఇన్ ద లిమిట్ లో లేదు, సాటిస్ఫాక్షన్ లిమిట్ లో కూడా లేదు. అయితే అదే విధంగా మేము నెంబర్ 2 సిలిండర్, నెంబర్ 3, నెంబర్ 4 కూడా చెక్ చేస్తాం. ఇప్పుడు నెంబర్ 2 సిలిండర్ లో గేజ్ ఫిక్స్ చేసాం. నెంబర్ 2 సిలిండర్ కంప్రెషన్ టెస్ట్ లో ఎంత ఉంది అనేది మనకి తెలుస్తుంది. మీరు చూడొచ్చు, నెంబర్ 2 సిలిండర్ లో గేజ్ అసలే ఫ్లక్చుయేషన్ ఉండేది, ఇండికేషన్ కూడా లేదు. అస్సలు పవర్ అనేది నెంబర్ 2 పిస్టన్ లో డెవలపే కావట్లేదు. ఇది ప్రధాన సమస్య. అదేవిధంగా నెంబర్ 3, నెంబర్ 4 కూడా చూద్దాం. ఇప్పుడు ఈ నెంబర్ 3 సిలిండర్ లో కంప్రెషన్ గేజ్ ఫిక్స్ చేసాం. దీని రిజల్ట్ ఏమొస్తుందో చూద్దాం. ఇది కంప్రెషన్ బాగా చూపిస్తుంది, ఇది సాటిస్ఫాక్టరీ లెవెల్లో ఉంది. ఈ నెంబర్ 3 సిలిండర్ మంచిగా పనిచేస్తుంది. అదేవిధంగా మనం నెక్స్ట్ నెంబర్ 4 సిలిండర్లు కూడా టెస్ట్ చేద్దాం. ఇప్పుడు మనం నెంబర్ 4 సిలిండర్ లో గేజ్ ఫిక్స్ చేసాం. ఈ నెంబర్ 4 సిలిండర్ లో కంప్రెషన్ ఏ విధంగా ఉందనేది చెక్ చేద్దాం. నెంబర్ 4 సిలిండర్ లో చాలా బాగుంది, ఇది కంప్రెషన్ గేజ్ మంచిగా పనిచేస్తుంది. అయితే ఈ మొత్తం 4 పిస్టన్లో చెక్ చేసినట్టయితే 4 సిలిండర్లు కాబట్టి 2 సిలిండర్లో కంప్రెషన్ బాగుంది. నెంబర్ 1 హాఫ్ పనిచేస్తుంది, నెంబర్ 2 0, నెంబర్ 3 ఫుల్ ఎక్సలెంట్గా ఉంది, నెంబర్ 4 ఎక్సలెంట్గా ఉంది. అయితే ఉంటే 4 సిలిండర్లు కూడా కంప్రెషన్ ఫుల్గా ఉండాలి. అలా లేనప్పుడు ఈ స్మోక్ రావటం, మిస్సింగ్ రావటం, పికప్ లేకపోవటం, ఇవన్నీ రిజల్ట్ ఉంటాయి. అయితే ఇప్పుడు మేము దీన్ని బట్టి ఈ గేజ్ రిజల్ట్ని బట్టి డయాగ్నోస్ చేసే రిజల్ట్ ఏం నిర్ణయించినామంటే దీన్ని ఇంజిన్ బోరు చేసుకోవాలి. ఇప్పుడు మేము ఇంజిన్ బోర్ చేయడానికి స్టార్ట్ చేస్తున్నాం, ఇంజిన్ బయటికి తీసేస్తాం. అయితే కార్లో రిపేర్లో ఎక్కువ ఖర్చు ఉండేది ఇంజిన్ ఓవరాలింగ్. ఇంజిన్ ఓవరాలింగ్ చేసినప్పుడు ఖర్చు బాగా ఎక్కువ వస్తుంది. ఇంత పెద్ద ఖర్చు వచ్చినప్పుడు మనం 1-2 సార్లు చెక్ చేసుకొని, క్రాస్ చెక్ చేసుకొని, కరెక్ట్గా డయాగ్నోస్ చేసేసి ఆ చేసే పని కరెక్ట్గా డిసిషన్ తీసుకుంటున్నావా లేదా అని చూసి దాని ప్రకారం ఈ గేజ్ మనకు ఎంతగానో ఉపకరిస్తుంది. ఈ ట్రబుల్ షూటింగ్ ప్రాసెస్ లో ఈ డయాగ్నోస్ చేసి మేము కనుక్కున్నది ఏంటంటే, ఇంజిన్ పిస్టన్ రింగ్స్ మొత్తం సీజ్ అయిపోయి కంప్రెషన్ రింగ్స్, పిస్టన్ రింగ్స్, ఆయిల్ రింగ్స్ డ్యామేజ్ అయిపోయినాయి. ఆ డ్యామేజ్ అవ్వడం వల్ల సిలిండర్ స్లీవ్ కింద నుంచి ఆయిల్
పైకి వస్తుంది, పైకి వచ్చి బర్న్ అవుతుంది. ఆ బర్నింగ్ అవడం వల్ల ఈ స్మోక్ అనేది హెవీగా వస్తుంది. అందులోటి రన్నింగ్లో టైమింగ్ బెల్ట్ తెగిపోయింది కాబట్టి కొంచెం ఈ వాల్స్ కూడా కొంచెం డ్యామేజ్ అయినాయి. అందుకోసం ఇప్పుడు దీన్ని టోటల్గా ఓపెన్ చేసినాం. ఓపెన్ చేసి ఈ వాల్ కండిషన్ ఏంటి అని చెక్ చేస్తున్నాం. వాల్ కండిషన్, హెడ్ గ్యాస్కెట్ చెక్ చేసిన తర్వాత ఈ పిస్టన్ ప్లే కూడా చెక్ చేస్తున్నాం. ఎక్సెసివ్ ప్లే ఏమైనా ఉందా, సైడ్ ప్లే, థ్రస్ట్ సైడ్, నాన్ థ్రస్ట్ సైడ్ అన్నీ చెక్ చేస్తున్నాం. వీటన్నిటిని చెక్ చేసినాక మొత్తం రీబోర్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీన్ని ఇప్పుడు రీబోర్ చేయడానికి డిసైడ్ చేసి మొత్తం ఇప్పేస్తున్నాం. మొత్తం కంప్లీట్ ఓపెన్ చేసేసి ఈ పిస్టన్స్, పిస్టన్ రింగ్స్, స్లీవ్స్, మెయిన్ బేరింగ్, కనెక్టింగ్ బేరింగ్, ఇంజిన్ ఓవరాలింగ్ కావాల్సిన అన్ని పార్ట్స్ మార్చేసి కొత్త పార్ట్స్ వేసేసి ఈ ఇంజిన్ కంప్లీట్ చేస్తాం. ఈ ఇంజిన్ కంప్లీట్ చేసిన తర్వాత ఆ హెవీ స్మోక్ అనేది, ఆ మిస్సింగ్ అనేది, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. ఓకే, థ్యాంక్ యూ.